ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి తిరుమల అప్డేట్స్ లైవ్గా ప్రతిరోజు తెలుసుకోగలరు. ఇక నిన్న జూలై 2వ తారీఖున మధ్యాహ్నము 4 గంటలకు, ఈరోజు జూలై 3వ తారీఖు సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వటం జరిగిందండి. రాత్రి 10:30 కల్లా ఈ టోకెన్లన్నీ పూర్తిగా అయిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే టైమింగ్ అనేది మార్చడం జరిగిందండి. మరలా చెప్తున్నాను, ప్రస్తుతం అయితే సాయంత్రము 4 గంటల తర్వాత ఈ టోకెన్లన్నీ మీకు ఇస్తున్నారు. గతంలో భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉండడం కారణంగా మీ అందరికీ కూడా ఉదయము 7 గంటలకు, 8 గంటలకి, 9 గంటలకు ఇచ్చారు. కానీ ఇప్పుడు సాయంత్రం 4 గంటల తర్వాత ఇస్తున్నారు. దయచేసి ఇది తెలుసుకొని మీరు రావాల్సిందిగా చిన్న విజ్ఞప్తి. ఇక నిన్న జూలై 2వ తారీఖున 66,304 మంది దర్శనం చేసుకున్నారు. 31,811 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4,51,00,000 స్వామివారి హుండీ కానుకలు, 4,05,000 మంది లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. 1,93,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారండి. ఇక ఈరోజు జూలై 3వ తారీఖున కృష్ణ తేజ సర్కిల్ వరకు కూడా ఉచిత క్యూ లైన్ పొడిగించబడింది. కంపార్ట్మెంట్లో భక్తులందరూ వెయిట్ చేసి ఉండగా కృష్ణ తేజ క్యూ లైన్ వరకు కూడా ఈ లైన్ అనేది ఉన్నది. వీరందరికీ కూడా 12 నుంచి 15 గంటల దర్శన సమయం పడుతుంది. ఒకవేళ మీకు సర్వదర్శనం టోకెన్లు ఉంటే 4 నుంచి 5 గంటల దర్శనం అయిపోతుంది. 300 రూపాయల టికెట్ లేదా 500 రూపాయల టికెట్ ఉంటే 2 నుంచి 3 గంటల దర్శనం సమయం పడుతుందండి. ఇక ఈరోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉన్నాయి, శ్రీవాణి దర్శనం టికెట్లు దర్శనాలు ఉన్నాయి, ఎన్ఆర్ఐ దర్శనాలు ఉన్నాయి, మిలిటరీ దర్శనాలు ఉన్నాయి, సుపదం చంటిపిల్లల దర్శనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.